హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసమ్ రికీ. అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో, అంటే ఎవరైతే కామెంట్లో ఫస్ట్గా ఆన్సర్ పెడతారో వాళ్ళ నేమ్ తీసుకొని నేను వాళ్ళకి సర్ప్రైజ్గా ఏదైనా ప్లాన్ చేస్తాను. మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు అన్ని VR గేమ్స్ కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక గేమ్ ఉంది. అది VR గేమ్ యాక్చువల్గా, XD థియేటర్ అని. నెక్స్ట్ ఇది చూస్తే సినీ కోస్టర్ అంట. సినీ కోస్టర్ గేమ్ ఉంది. దాని పక్కన ఇక్కడ మిషన్ ఇంపాసిబుల్ గేమ్ ఉంది. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను రిక్కీ డ్యాన్స్ చేశాడని. ఇది ఒకటి రిక్కీ డ్యాన్స్. ఇక్కడ చూడండి, రిక్కీ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో మీరు కామెంట్లో పెట్టచ్చు. జరగండి జరగండి సాంగ్కి డ్యాన్స్ చేశాడు. రిక్కీ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో మీరు కామెంట్లో పెట్టండి. చూడండి, ఇక్కడ ఒక పాప ఒక గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ ఏంటంటే క్యాచ్ పెట్టాలి. అక్కడ గేమ్ తిప్పితే క్యాచ్ అవుతుంది. ఇక్కడ రిక్కీ ఏదో ప్లాన్ చేశాడు. ఎగ్జామ్ అక్కడ అయిపోయింది. సో నేను అక్కడ చూపిస్తున్నాను. రిక్కీ, ఈ గేమ్ ఎలా ఉందో చూడు, ఈ గేమ్ ఒకసారి చూడు, ఎలా ఆడాలో చూడు అంటే వచ్చి టెస్ట్ చేస్తున్నాడు. ఎలా దాన్ని లెఫ్ట్ మూవ్ చేస్తున్నాడు, రైట్ మూవ్ చేస్తున్నాడు, ఏమైనా క్యాచ్ పట్టాలా అని చూస్తున్నాడు. ఈజ్ ఎంజాయింగ్. ఓకే, మేబీ ఇందులో పైనుంచి బాల్స్ వస్తాయి. ఆ బాల్స్ని మనం ఇక్కడ క్యాచ్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న పిల్లలకి అరౌండ్ 8 years వాళ్ళకి ఇక్కడ హలో కిటీ అని గేమ్ ఉంది. ఇది బాగుంది. ఈ జాయింట్ వీల్ టైప్ లాగా. వాళ్ళైతే భయపడతారు కదా జాయింట్ వీల్, అందుకే చిన్న పిల్లలకి. రిక్కీ ఇక్కడికి వెళ్ళాడు ఇంకో గేమ్ దగ్గరికి. రిక్కీది ట్రిగ్గర్ని ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు. ఇది ఏం చేయాలి, ఇందులో లైట్స్ వస్తున్నాయి, ఏదో బాల్ అని చెప్పి వెనకకి ముందుకు లాగుతున్నాడు. రిక్కీ ఏజాగా గేమ్స్ అన్ని పక్కన ఉన్నాయి. ఇంకో సైడ్లో ఆ సైడ్కి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తున్నాడు. రిక్కీకి ఒక బైక్ కనిపించింది. వావ్, నైస్ బైక్. నెంబర్ 21, దట్ ఈస్ ద బైక్ నేమ్. బైక్, గుడ్ బైక్. రిక్కీకి ఈ బైక్ అయితే బాగా నచ్చింది. ఈ బైక్ నెంబర్ వచ్చేసి 21 అని రాస్తుంది బైక్ మీద. సో ఈజ్ డూయింగ్ సమ్ స్టంట్స్ లాగా ఏదో చేద్దామని చూస్తున్నాడు. బైక్ అయితే బాగానే ఉంది, రెడ్ కలర్లో. ఇంకా చూస్తున్నాడు పక్కన. ఓకే, ఇదొక గన్ గేమ్. ఈ గన్ గేమ్ ఎలా ఉంటుందంటే, ఈ గన్లో ఈ సాఫ్ట్ టాయ్స్, ఈ గేమ్లో సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఒక ప్లాంక్ మీద పెట్టారు. అది అలా అప్ డౌన్ లాగా మూవ్ అవుతుంది. వాటిని మనం షూట్ చేయాలి. ఒకవేళ షూట్ అయిపోయి సాఫ్ట్ టాయ్ కింద పడిపోతే ఆ టాయ్ మనకు వచ్చేస్తుంది. మనం తీసుకోవాలన్నట్టు ఆ టాయ్. సో మీరు ఎంతమంది లులు మాల్కి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకేదో హెలికాప్టర్ మోడల్లో ఒకటి ఉంది గేమ్. లోపల బాగానే ఉంటున్నట్టుంది. అవుట్ సైడ్ అయితే బాగుంది లుక్ హెలికాప్టర్. ఇదండి హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ అయితే రిక్కీకి చాలా నచ్చింది. ఇందులో ఒక బెల్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద గేమ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ గేమ్ని మనము మూవ్ చేయాలి. ఇక్కడ రొటేట్ చేస్తున్నాడు. ఆ స్టీరింగ్ని రొటేట్ చేసినప్పుడు పైన కూడా రొటేట్ అవుతుంది. సో మీకు కూడా కిడ్స్ ఉంటే మీ కిడ్స్ ఏమేమి గేమ్స్ ఆడారో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అనదర్ గేమ్. స్పేస్ స్టేషన్ లాగా ఏదో పెట్టారు ఇక్కడ. స్పేస్ షటిల్. మేబీ అక్కడ టీవీలో అక్కడ ఉన్న స్క్రీన్లో స్పేస్కి సంబంధించిన థింగ్స్ కనిపిస్తాయేమో. స్పేస్ షటిల్ గేమ్. స్పేస్ ఫ్లైట్, దట్ ఈస్ స్పేస్ ఫ్లైట్. ఓకే, నెక్స్ట్ ఇంకో గేమ్ ఉంది ఇక్కడ, ట్రాఫీ. ఇది ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ బైక్. ఒక బైక్ లాగా ఉంది, మేబీ డిఫరెంట్గా ఉంది ఇది. ఇది చూసారా, ఈ ట్రైన్ అయితే బాగుంది. చూడండి ట్రైన్ ఎలా ఉందో,
చిన్నపిల్లల కోసం బాగా పెట్టారు. ట్రైన్ ఏ పవర్ రోల్ ఈ గేమ్ వచ్చేసి, ఈ గేమ్ నేమ్ వచ్చేసి పవర్ రోల్. ఇది ఇంతకుముందు రిక్కీ ఆడాడు కదా అది. ఇది మిల్క్ జగ్ టాస్. ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి, ఈ హోల్స్లో మనకున్న బ్యాగ్స్ వేయాలి. ఇది ఇంకొక గేమ్, ఇది బాగుంటుంది. ఈ గేమ్ మేము లాస్ట్ టైం ఆడాము, ఇది చాలా బాగుంది. ఇది మనకు బాల్స్ వస్తే ఆ బాల్స్తో త్రో చేసి వాటిని పడేయాలి. ఇది చికెన్ ఎగ్ గేమ్. ఈ చికెన్ ఎగ్ గేమ్లో రిక్కీ ఆ స్టీరింగ్ అలా తిప్పుతూ ఉంటే, ఆ వీల్ అలా తిప్పుతూ ఉంటే పైనుంచి బాల్స్ వస్తే ఆ బాల్స్ని మనం క్యాచ్ పెట్టాలి. ఎవరైతే ఎన్ని క్యాచెస్ పెడతారో వాళ్ళకి అన్ని పాయింట్స్ వస్తాయి. గేమ్ నేమ్ వచ్చేసి ఫనీ ఎగ్స్. నైస్. లులు మాల్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఒక స్నోబాల్ గేమ్ అంట. ఇక్కడ వేరే వాళ్ళు చూస్తున్నారు, అది ఎలా ఆడాలని చూస్తున్నారు. అక్కడ ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది అక్కడ రాసింది. ఆ పాయింట్స్, ఆ టికెట్స్, అదంతా ఇన్ఫర్మేషన్ అంతా బోర్డు మీద డిస్ప్లే చేశారు. సో ఇక్కడ స్నో మ్యాన్ వచ్చేసి ఇక్కడ మనకు బాల్స్ వస్తాయి. ఆ బాల్స్ని మనం బాల్స్తో త్రో చేసినప్పుడు అక్కడ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ పైన టాయ్స్ ఉన్నాయి చూడండి, ఆ టాయ్స్ని అలా కొట్టాలి. అలా కొడితే ఏదైతే టాయ్ పడుతుందో అప్పుడు అన్ని పాయింట్స్ మనకు వస్తాయి అన్నట్టు. ఆ టాయ్స్ పడాలి. ఆ టాయ్స్ మనం బాల్తో త్రో చేసినప్పుడు టాయ్స్ పడిపోతే మనకు అన్ని పాయింట్స్ వస్తాయి. ఇందులో 500 బోనస్ పాయింట్స్ కూడా ఉన్నాయంట. సో కొద్దిగా టైం ఇస్తున్నారు, మేబీ 60 సెకండ్స్. ఆ 60 సెకండ్స్లో ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. తర్వాత మన టికెట్స్ అన్ని టికెట్ మిషన్ నుంచి తీసుకోవచ్చు. ఇదైతే బాగుందండి, ఇది సూపర్ ఉంది. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించాను కదా సినీ కోస్టర్ అని, ఇదే అది. ఆ సినీ కోస్టర్ వచ్చేసి ఇందులో మనకి మెంబర్స్ని లోపలికి వెళ్ళిపిస్తారు. 360 degrees VR అంటే మనల్ని పైన కిందికి, కింద నుంచి పైకి మనల్ని రొటేట్ చేస్తుంది. మన బాడీ మొత్తం ఫుల్గా మూవ్మెంట్ అయిపోతుంది. అది గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇందులోకి వెళ్తే, ఎవరైనా లులు మాల్ గేమింగ్ జోన్కి వెళ్తే మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. సూపర్ గేమ్ ఇది. ఇందులో మీరు ఫీల్ అయ్యారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. బాగుంది. నేను చూసినప్పుడైతే అందులో ఉన్న పిల్లలైతే అరుస్తూనే ఉన్నారు, వా వా అని అరుస్తూనే ఉన్నారు. ఇది చిన్న పిల్లల గేమ్. ఇది ఏంటంటే మనకి ఒక బ్యాట్ లాగా ఇస్తారు, ఆ బ్యాట్తో మనం కొట్టాలి. ఇక్కడ చూడండి, క్యూట్ లిటిల్ బాయ్ ట్రై చేస్తున్నాడు కొట్టడానికి, కానీ వాళ్ళ అన్న అయితే హ్యాండ్స్తోనే కొట్టేస్తున్నాడు. చూడండి, క్యూట్ లిటిల్ బాయ్, హీస్ ట్రయింగ్ టు ప్లే. ఓకే, ఇక్కడైతే జోకర్ చూడండి ఎలా, ఈ జోకర్ టాయ్ వచ్చేసి రొటేట్ అవుతూ ఉంటుంది. అది కొంచెం చూడండి, అది రొటేట్ అవుతుంది. బాగుంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నవ్వుతున్నారు, ఆ చిన్న బాబు ఆడుతున్నాడు అని. రిక్కీ కూడా అలాంటి గేమ్ ఒకటి కనిపించింది, కానీ ట్రై చేస్తున్నాడు. ఎంత గట్టి కొడుతుంది చూడండి, కానీ వెళ్ళట్లేదు మనం, ఎందుకంటే కార్డ్ పెట్టలేదు మనం. డోంట్ హిట్ ద రెడ్ క్లోన్స్. వాక్ క్లోన్, రెడ్ క్లోన్స్ కొట్టద్దంట ఈ గేమ్లో. రెడ్ క్లోన్స్ కొట్టకుండా ఓన్లీ బ్లూ వాళ్ళని, ఇంకా మిగతా కలర్స్ వాళ్ళని కొట్టారు. రెడ్ క్లోన్ వస్తే అవుట్. నెక్స్ట్ గేమ్ వచ్చేసి లైన్ మాస్టర్. ఇది చిన్నపిల్లల కోసం గేమ్, చిన్నపిల్లలకి బౌలింగ్ గేమ్ లాగా బాగుంటుంది ఆ గేమ్. సో ఇది సూపర్ గేమ్. ఇది ఇంకోటి లెట్స్ గో ఐలాండ్, సూపర్ గేమ్ అండి ఇది. మీరు ఇది ఆడితే మీకు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా. ఇది VR గేమ్ కానీ, ఇది VR గేమ్ అయితే కాదు, కాకపోతే జస్ట్ చూడడానికి బాగానే ఉంది గేమ్. VR గేమ్ అయితే కాదు ఇది, ఊరికే జస్ట్ గేమ్, కానీ ఓకే బాగానే ఉంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఇది బాగుంది అండి, సేలర్స్ VR క్వెస్ట్. దిస్ గేమ్ ఈజ్ సూపర్. సేలర్స్ VR క్వెస్ట్, దిస్ గేమ్ ఈజ్ సూపర్. ఈ గేమ్ వచ్చేసి మనం VR గేమ్, ఈ VR గేమ్లో మనం పెట్టుకొని ఎనిమీస్ని అందరినీ షూట్ చేయాలి. నెక్స్ట్ పక్కన ఇంకో గేమ్ ఉందండి, ఈ గన్ చూసారా, చాలా లెంతీ ఉంది, సూపర్ గన్, మేబీ లేజర్ లాగా అనుకుంటా, బాగుంది. ఇది కూడా VR గేమ్, VR స్నైపర్ వారియర్, చాలా బాగుంది. సో ఇది చిన్నపిల్లలకి లెస్ దాన్ 10 years వాళ్ళకి ఒక ట్రైన్ లాగా, ఇది ఒక ట్రైన్ గేమ్ వచ్చేసి బాగుంటుంది. వాళ్ళకి ఫీల్ అయిపోతారు, ట్రైన్లో వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది, చిన్నపిల్లలకి బాగుంది. ఇది కార్సెల్ వచ్చేసి తెలుగులో రంగుల రాట్నం అంటారు. ఇది బాగుంటుంది, చిన్నపిల్లలకి బాగుంటుంది, ఎవరొక్కరైనా కూడా ఎక్కి మనం ఆడుకోవచ్చు. బాగుంది, హార్స్ మీద ఎక్కిన ఫీలింగ్ వస్తుంది పిల్లలకి. ఫ్రెండ్స్, క్వశ్చన్ వచ్చేసి జాగ్రత్తగా వినండి.
రిక్కీ ఒక రెడ్ కలర్ బైక్ మీద కూర్చున్నాడు కదా, దాని మీద ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ కూడా నేను చెప్పాను మీకు. ఆ నెంబర్ ఏంటో కామెంట్లో టైప్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైప్ చేస్తారో వాళ్ళ నేమ్ నేను నెక్స్ట్ వీడియోలో లేకపోతే నెక్స్ట్ తర్వాత వీడియోలో కానీ అనౌన్స్ చేస్తాను. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను, వాటికి రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి.